నా దృష్టిలో గౌతమ్ క్యారెక్టర్ ఏంటంటే అంటే ఒక ఇందాక చెప్పే కదా ఒక అలంకారం చెప్పాలంటే గౌతమ్ బుద్ధుడు. దీనికి అంత రాజ్యాలు ఉన్నాయి, అంత ఇది ఉన్నాయి, బట్ అసలు దాంట్లో ఉండడానికి తనకి ఇష్టం లేదు. అన్ని వదిలేసి బయటకు వచ్చి బుద్ధుడు అయ్యాడు, సిద్ధార్థుడి నుంచి బుద్ధుడి దాకా మారాడు. ఆ ట్రాన్స్ఫర్మేషన్ తన ఫస్ట్ సీన్ లో తెలుస్తుంది. నన్ను లాగకు దాంట్లోకి, ఐఎమ్ హ్యాపీ లైక్ దిస్, ఏదో గిటార్ ప్లే చేస్తూ ఉంటాడు ఎక్కడో ఇలా పోతుంటాడు. మన పరిస్థితి ఏంటంటే స్క్రాప్ నుంచి ఒక లైఫ్ తీసుకొచ్చే ఒక క్యారెక్టర్ బేసిక్గా. అల్టిమేట్గా దీని లైఫ్ ఎక్కడ ల్యాండ్ అవుతుందంటే దేవదాస్ లాగా ల్యాండ్ అవుతుంది. బట్ అక్కడ చిన్న ఆర్క్ ఏంటంటే ఇప్పుడు దేవదాస్ అంటే ఇట్స్ లైక్ సింబల్ ఆఫ్ ఫెయిల్యూర్ కదా బేసిక్గా, అది చెప్పడం కోసం చెప్పింది. నిజంగా నాకు ఆ బాటిల్స్ ఐడియా కూడా ఎందుకు వచ్చిందంటే అందుకే వచ్చింది. అంటే ఇప్పుడు ఒకవేళ నిజంగా తిని ఇలా పెడితే తిని స్క్రాప్ ఆర్టిస్ట్ కదా, స్క్రాప్ నుంచి మొత్తం అంతా చేస్తాడు కదా, ఈ బాటిల్స్ అన్ని కూడా యూజ్ చేయాలి కదా బేసిక్గా. సో దాంతో ఒక పెద్ద ఆవిష్కరణ జరిగితే అంటే తను ఒక టెంపుల్ అనుకునే దాంట్లో కూడా ఉంటాయి ఇద్దరు. నీ గుడిలో నీకు భయం ఏంటి అంటే తిని కట్టింది గుడి అంటే దేవతకి. సో ఇది ఉంటుంది, అది కట్టేసాడు అలాగా. సో అది ఒక బ్లాక్.